మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, అందరూ బాగున్నారా? నేను మీకోసము వెజ్ మంచూరియా రెసిపీ తీసుకొచ్చాను. నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగా వస్తుంది. ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. చిన్న కరెక్షన్, రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుంది. ఇది మీ అందరికీ బాగా అర్థం కావడం కోసం 3 భాగాలుగా దీన్ని డివైడ్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెజిటేబుల్ బాల్స్ని తయారు చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో తురుముకున్న క్యాబేజ్ వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ తురుము వేసుకోండి. 3 నుంచి 4 బీన్స్ వరకు చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. 2 పొటాటోస్ని బాయిల్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మనము సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు దీన్ని మర్చిపోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వీడియోలో చూపించిన విధంగా దీనిలో వాటర్ అంతా కూడా పిండుకోండి. పిండుకున్న తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, ఈ 3 యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వెజిటేబుల్ని బాల్స్గా చేసుకున్నాం కదా, ఆ బాల్స్ని మెల్లగా ఇందులో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే మీడియం ఫ్లేమ్లోనే చేయండి. హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా బ్రౌన్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు. వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు వీటిని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పెట్టుకోండి. దీనికి మ్యాక్సిమం 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మంచూరియా సాస్ తయారు చేసుకుందాం. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 నుంచి 3 గార్లిక్ క్లోవ్స్ని చిన్నగా తరుక్కుని వేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయని చిన్నగా తరుక్కుని వేసుకోండి. ఒక చిన్న క్యాప్సికమ్ని చిన్నగా తరుక్కుని వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం బాగా కలుపుకోండి. 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని ఒకసారి కలపండి. 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకోండి. ఒకసారి కలపండి. 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇది బాగా స్పైసీగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ యూస్ చేయండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ స్లరీ వేసుకుందాం. 1:3 రేషియో అనమాట. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి 3 టేబుల్ స్పూన్ వాటర్ అనమాట. బాగా మిక్స్ చేసుకుని మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ షుగర్ వేసుకుందాం. షుగర్ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. మన సాస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా వెజిటేబుల్ బాల్స్, వాటిని వేసుకొని గిరా 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 కలిపితే మన వెజిటేబుల్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా తయారు చేస్తామో? మరి ట్రై చేస్తారు కదా. మీరు బయట తినే టేస్ట్ కంటే 100 టైమ్స్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాము. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.